వీలున్నోళ్ళు వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు పోయి షాపింగ్లు చేస్తారు. లేనోళ్ళు ఫోన్లు ఓపెన్ చేసి ఆన్లైన్లో ఆర్డర్లు పెడతారు. ఇంక ఈ నడుమ ఆన్లైన్ షాపింగ్లే చేస్తుర్రు ఎవరు చూడు. చిన్న చిన్నవి అంటే ఏం కాదు కానీ లచ్చలు లచ్చలు పెట్టి కొనేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. అన్నిటికీ ఆన్లైన్ మీద డిపెండ్ అయితే ఇట్లనే మోసపోకదా అప్పది. మోసపోయేటోళ్ళు ఉన్న రోజులు మోసం చేసేటోడు చేస్తాడన్నట్టు ఇగో ఈ అన్న కథ కూడా అట్లనే అవుతుందట ప్రతిసారి. ఒక్కసారి కాదు 2 సార్లు ఫ్లిప్కార్ట్లో 2,00,000 పెట్టి యాపిల్ మ్యాక్ బుక్ ప్రోను ఆర్డర్ చేసి మోసపోయిందంటే చూడుర్రి ఏ తీర్లుందో అన్న గాశారము. మునుపోసారి ఆర్డర్ చేస్తే పాత ల్యాప్టాప్ పెట్టి ఇచ్చిరట. సరే ఫస్ట్ టైం కదా ఏదో తెలివకైందని మళ్ళీ ఆర్డర్ చేస్తే మళ్ళా గదే తరీక. ఈసారి ఆర్డర్ రాగానే డెలివరీ బాయ్తో ఓపెన్ చేయించి మళ్ళీ ఆయనతోనే రిటర్న్ పంపిండట. మళ్ళీ ఏడనో కాదు డెలివరీ ఆఫీస్లోనే సీసీ కెమెరా ముంగట వాళ్ళ మనుషులతోనే ఓపెన్ చేయించిన ఎట్లకైనా సరే రిటర్న్ తీసుకోమని కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి గరమైతే అట్లా కాదు సార్ ఇట్లా కాదు సార్ ఏదో పొరపాటు అయింది నష్టపరిహారం కింద ఫస్ట్ 13,000 ఇస్తామని అన్నారట. వాళ్ళ మాటలు ఈయన కొట్టి వారేసేసరికి 18,000 అన్నారట. అయినా పోయేసరికి 10% వాటా అన్నారట. ఈ ముచ్చట్లు మొత్తం సోషల్ మీడియాలో వంచుకొని బాధపడుతుండే ఇప్పుడు. ఏందో ఏమో దినామి ఎంతో మంది ఆన్లైన్లో షాపింగ్లు చేస్తూనే ఉంటారు. అంటే ఇట్లా పేరు అయిన కంపెనీలు కూడా కస్టమర్లను మోసాలు చేస్తే ఇంకా ఎవరన్నా నమ్మాలనో ఏం పాడో అని రంది పడుతుర్రు. ఆ ముచ్చట తెలిసిన పబ్లిక్ అంత ఇప్పుడు. వర్షాలు షురువు అవుతున్నాయి. ఆషాఢ మాసం మొదలు కాబోతున్నది. అసొంటి రోజులు వస్తున్నాయి అంటే హైదరాబాద్ పట్టణంలా ఏముంటది ఎరికేనా? అవును బోనాల పండుగ. ప్రతేడు జోరుగా సాగే బోనాల పండుగకు ఈసారి కూడా సర్కారు సంబరంగా చేయాలని నిర్ణయం చేసిండ్రట. అదే ముచ్చట్లు చెప్పిండ్రు. ఎప్పుడు ఏముంటది ఎసొంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అనేది చెప్తున్నారు. ఈనుండ్రి. ఆషాఢ బోనాల ఉత్సవాలు 2025 స్టేట్ లెవెల్ కమిటీ మీటింగ్ వచ్చినటువంటి మరియు రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సీనియర్ ఆఫీసర్స్, all heads of department. బోనాల పండుగ ఎట్లా జరపాలి ఎసొంటి ఏర్పాట్లు చేయాలని మీటింగ్ పెట్టింది సర్కారు. గోల్కొండ బోనాలు జూన్ 26న మొదలైతాయట. తొలి బోనం గోల్కొండలు ఎత్తినాకనే కడమ జాగలలో బోనాల పండుగ షురు అవుతుంది కాబట్టి తర్వాత బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలు ఉంటాయి. రంగం, తొట్టెల ఊరేగింపు, పొట్టేలు బండ్లు, పోతరాజుల డ్యాన్సులు అబ్బో పట్నం అంతా పరవశంలో మునుగుతుంది. ఏ చిన్న తక్లీఫ్ జరిగినా సర్కార్ నిర్వాహకం మంచిగా లేదనే పేరు వస్తుంది. కాబట్టి ఏర్పాట్లు ఏకదం చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించి చిన్న చిన్న పనులు పూర్తి చేయాలని ఆర్డర్లు వేసిండ్రట. గుడులకు ఇచ్చే చెక్కులు ఇప్పటికే ఇచ్చేసేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోన్మెంట్ వాళ్ళు అంటే గుడుల శాఖలు కలిసి నడవాలి అనే దాని మీద చర్చలు జరిపిండ్రట. సర్కార్ నౌకరీ చేసేటోళ్ళు ఏదో వచ్చినాం పోయినాం అన్నట్టు కాకుండా పండుగ మనందరిది అన్నట్టు సేవ చేసినట్టు పని చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకరు, కొండా సురేఖలు చెప్పిండ్రట. ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, బల్కంపేట ఎల్లమ్మ ఊరేగింపుల ఉత్సవాల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని రెడీగా ఉండాలని చెప్పిండ్రట. డప్పులు, బ్యాండులు, డోళ్లు, మైకులు, రథం బండ్లు, తొట్టెల ఊరేగింపులతోని అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి జిహెచ్ఎంసీల శానిటేషన్, రెవెన్యూ బారికేడ్లు, లైటింగు, వాటర్ ఫెసిలిటీ, కంట్రోల్ రూమ్ ఆఫీసర్లు అందరు ఎవరి పనులు వాళ్ళు ఇప్పటి నుంచే పూర్తి చేసుకునే ఉపాయం చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఎక్కడ ఏ లోపం లేకుండా బోనాల పండుగ పైలంగా జరిగేటట్టు చూడాలని చెప్పిండ్రట. మరి చూడాలి ఈసారి బోనాల పండుగ ఎంత సంబరంగా జరుగుతుంది, ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లుంటాయి అనేది.